Yeah, welcome to 24 Technologies. Our today's topic is launching one EC2 instance and దానికి మనము కనెక్ట్ అవుదాం. ఏ రకంగా కనెక్ట్ అయితాము అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏ రకంగా క్రియేట్ చేస్తాము అనేది అవర్ టుడేస్ టాపిక్. ఫస్ట్ వీ హ్యావ్ టు లాగిన్ టు అవర్ అకౌంట్. నేనేం చెప్పాను, సెక్యూరిటీ గ్రూప్లో సెట్ ఆఫ్ రూల్స్, ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ క్రియేట్ చేస్తూ వాటిని నేను ఎక్కడ లాంచ్ చేస్తాను, నా ఇన్స్టెన్స్కు మ్యాప్ చేస్తాను. లైక్ మనం ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాంచ్ ఇన్స్టెన్స్ అండ్ మై ఫస్ట్ 24 టెక్ EC2 ఫస్ట్ ఇన్స్టెన్స్ అని నేమింగ్ ఇద్దాం. 1 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నా అండ్ అమెజాన్ లినక్స్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వితౌట్ కీ పేర్ అని చెప్పేసి ఉంది, విత్ కీ పేర్ అని చెప్పేసి ఉంది. ఓకే, వితౌట్ కీ పేరే చూద్దాం. స్టార్టింగ్ క్లాసెస్ వితౌట్ కీ పేర్ అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్లో ఐ గో విత్ డిఫాల్ట్ సెట్టింగ్స్. ఓకే, నేను ఇక్కడ ఏం చేంజెస్ చేయట్లేదు. బట్ నాకు ఇక్కడ ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏదైతే ఉందో ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ నా దగ్గర ఏవైనా ఉన్నాయా? సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఒక డిఫాల్ట్ తప్ప, అంటే అమెజాన్ వాడు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాడో అది తప్ప నా దగ్గర ఏది నా ఓన్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏవి లేవు. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ నేను ఇక్కడి నుండైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ నేను సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళి EC2లో ఇక్కడ నా సెక్యూరిటీ గ్రూప్స్ ఉంది కదా, నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్, ఇక్కడ నుండి క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. మనము ప్రాపర్ వేలో చేద్దాము. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ పైన మై ESG అని చెప్పేసి నేను నేమ్ ఇస్తున్నా. అలో SSH అంటే నేను టెల్నెట్ చేయడానికి SSH, ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ కావడానికి SSH. ఓకే, స్టార్టింగ్లో నేను అలో అని కూడా తీసుకున్నాను. మనం డిఫరెన్స్ చూద్దాము. డినే SSH. ఇక్కడ డినే అని తీసుకున్న తర్వాత సెట్ ఆఫ్ రూల్స్లో నేను ఏ రూల్స్ యాడ్ చేయట్లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను జస్ట్ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా, మై ఎస్జీ అని, మై సెక్యూరిటీ గ్రూప్ అండ్ డినే SSH నాకు వద్దు అని చెప్పేసి అండ్ ఐ గో విత్ డిఫాల్ట్ VPCస్లో నేను ఏమి చేంజెస్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ యూజింగ్ మై ఓన్ VPCs ఆర్ ఎనీథింగ్. ఐ గో విత్ డిఫాల్ట్. తర్వాత యాడ్ రూల్స్లో, ఇన్బౌండ్ రూల్స్లో నేను ఏ రూల్ యాడ్ చేయట్లేదు. ఓకే, దిస్ ఈస్ ఏ ఎంటీ సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ నేను యూజ్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు అగైన్ మై EC2 ఇన్స్టెన్స్. ఓకే, మై 24 tech is EC2. ఓకే, 24 tech EC2 అని చెప్పేసి దీనికి నేమ్ ఇస్తున్నా. వితౌట్ కీ పేర్ అండ్ ఐ గో విత్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఏది ఉంది, నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మై సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి ఉంది. ఓకే, ఇంకా నేను ఏం చేంజెస్ చేయట్లేదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, నేను జస్ట్ నేమ్ ఇచ్చాను అండ్ ఏఎంఐ వచ్చేసి అమెజాన్ లినక్స్ అండ్ ఇన్స్టెన్స్ టైప్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అండ్ కీ పేర్ వితౌట్ కీ పేర్, ప్రొసీడ్ వితౌట్ ఏ కీ పేర్, నాట్ రికమెండెడ్ అంటుంది, బట్ నో ఇష్యూస్ అది. అండ్ సెక్యూరిటీ గ్రూప్స్లో నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ సెక్యూరిటీ గ్రూప్ను నేను ఇక్కడ మ్యాప్ చేసుకున్నా అండ్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు నేను ఈ ఇన్స్టెన్స్ ఏదైతే లాంచ్ అయ్యిందో నాకు, ఓకే, నా ఇన్స్టెన్స్ ఏది, ఒక ఇన్స్టెన్స్ లాంచ్ అయింది ఇక్కడ. ఈ ఇన్స్టెన్స్ ఏదైతే లాంచ్ అయ్యిందో ఆ ఇన్స్టెన్స్లో మనం వెళ్తే, ఈ ఇన్స్టెన్స్ ఏదైతే లాంచ్ అయిందో మనము ఇక్కడ ప్రతి ఒక్కటి దీంట్లో చూడొచ్చు. ఆ సెక్యూరిటీ గ్రూప్లో అంటే కనెక్ట్ కాకముందు ఏవేవి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది యూనిక్ ఇన్స్టెన్స్ ఐడికి నీకు ఒక నేమ్ వచ్చింది, యూనిక్ ఐడి, ఇన్స్టెన్స్ ఐడి అండ్ పబ్లిక్ IP అడ్రస్. మనం ఎప్పుడైనా కనెక్ట్ అయ్యేటప్పుడు ఇది ఒక మీకు డౌట్ ఉండొచ్చు, పబ్లిక్ IP తోటి మనం కనెక్ట్ అవుతామా ఆర్ ఎల్స్ ప్రైవేట్ IP తోటి కనెక్ట్ అవుతామా. ఇక్కడ మీరు SSH చేసేటప్పుడు కూడా మీరు పట్టీని డౌన్లోడ్ చేసుకొని ఆ కీ ఏదైతే ఉందో ఆ కీ త్రూ మీరు కావచ్చు. బట్ మనకి ఇక్కడ కనెక్ట్ అని డైరెక్ట్గా ఇస్తున్నాడు కాబట్టి అది అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ నుండి మనం కనెక్ట్ అవుదాం. అండ్ ఇన్స్టెన్స్ స్టేట్ ఈజ్ రన్నింగ్ అండ్ DNS వచ్చేసి నాకు EC2 54 253 ఇదేది నా దీనికి ఈక్వలెంట్ గా ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ AP సౌత్ ఈస్ట్ లో, ఎక్కడ సింగపూర్ లో AP సౌత్ ఈస్ట్ 1 compute
aws.com, అమెజాన్ aws.com ఓపెన్ అడ్రెసెస్. అండ్ ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ కూడా ఆల్మోస్ట్ ఇదేదైతే ఉందో దీనికి సిమిలర్ గానే ఉంటుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ మనం ఇన్స్టెన్స్ టైప్ తీసుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. టీ3 మైక్రో అండ్ ఎలాస్టిక్ ఐపీ అనేది మనం సెపరేట్‌గా దాని గురించి డిస్కస్ చేద్దాము. దాని గురించి ఇప్పుడు ఏమి అవసరం లేదు. అండ్ ఆటో అసైన్ ఐపీ అడ్రెస్. ఇక్కడ నాకు పబ్లిక్ ఐపీ అనేది ఆటో అసైన్ కావాలి. ఈ 66 ఏదైతే ఉందో ఇది ఆటో అసైన్ కావాలి అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సబ్‌నెట్స్ ఈ వీపీసీ అనేది ఇవి డిఫరెంట్ టాపిక్. వీపీసీ, సబ్‌నెట్స్, ఇంటర్నెట్ గేట్‌వేస్ అవన్నీ. అండ్ డీటెయిల్స్‌లోకి వచ్చినామంటే ఇక్కడ నేను కెర్నల్ ఏది తీసుకున్నాను ఏఎంఐ అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్ ఏది తీసుకున్నానని చెప్పేసి నేను ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మానిటరింగ్ అనేది డిసేబుల్‌లో ఉంది. ఇది వచ్చేసి ఏ ఫ్యామిలీకి సంబంధించింది? యూనిక్స్‌లో లినక్స్ ఫ్లేవర్‌కి సంబంధించింది. అండ్ ఏఎంఐ నేమ్ కెర్నల్ 6.1 ఇది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ అండ్ అలారమ్స్‌లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇనిషియలైజింగ్ అంటే నాది ఇంకా ఈ వీఎం ఏదైతే వర్చువల్ మిషన్ ఏదైతే ఉందో ఇంకా ప్రాపర్‌గా నాకు లాంచ్ అవ్వలేదు. అది లాంచ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. అండ్ మానిటరింగ్‌లో నీ సీపీయూ యుటిలైజేషన్ ఇన్‌పుట్స్ ఎన్ని, అవుట్‌పుట్స్ ఎన్ని, ఏ రకంగా ప్యాకెట్స్ మూవ్ అవుతున్నాయి అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సెక్యూరిటీలోకి వచ్చినామంటే నువ్వు సెక్యూరిటీ ఏ సెక్యూరిటీ గ్రూప్స్‌లో నువ్వు మై ఎస్జీ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకున్నావు కదా! దాన్ని మ్యాప్ చేసావు అని చెప్పేసి నువ్వు చూసుకుంటున్నావు ఇక్కడ. అండ్ నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీపీసీకి సంబంధించింది. ఈ వీపీసీలో మనం ఇంకా ఏం డిస్కస్ చేయలేదు. అండ్ స్టోరేజ్‌లో వాల్యూమ్స్ ఏ టైప్ ఆఫ్ వాల్యూమ్ నువ్వు తీసుకున్నావు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. నా ఇన్‌స్టెన్స్ ఒకసారి ప్రాపర్‌గా రన్ అవుతుందా లేదా ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం పేజ్‌ని. ఓకే. 2 చెక్స్ పాస్ అయ్యాయి. అండ్ ఇంకొక చెక్ ఇనిషియలైజింగ్‌లో ఉంది. అగైన్ విల్ డు వన్ మోర్ టైమ్. వాట్ అబౌట్ ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ లుకింగ్ గుడ్. కాబట్టి ఇప్పుడు నేను కనెక్ట్ కావాలి ఈ ఇన్స్టెన్స్. కనెక్ట్ కావాలి అంటే పైన కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అండ్ సెషన్ మేనేజర్, SSH క్లయింట్ అండ్ EC2 సీరియల్ కన్సోల్. ఇవి మనం ఇక్కడ యూజ్ చేసేటప్పుడు SSH క్లయింట్ అండ్ EC2 ఇన్స్టెన్స్ ఇవి 2 మనం యూజ్ చేద్దాము. ఇక్కడ స్టార్టింగ్‌లో డైరెక్ట్‌గా ఏం లేదమ్మా. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అని చెప్పేసి కొట్టి కనెక్ట్. ఇప్పుడు కనెక్ట్ అవుతుందా లేదా? మీకొక డౌట్. యాక్చువల్‌గా ఇది కనెక్ట్ అవ్వదు. వై? బికాస్ నేను ఎస్ఎస్హెచ్ అనేది నేను అక్కడ ఏం చేశాను సెషన్‌కు అంటే కనెక్ట్ కావడానికి సంబంధించిన పోర్ట్ ఏదైతే ఉందో నేను సెక్యూరిటీ గ్రూప్స్‌లో అది ఇవ్వలేదు. ఒక డూప్లికేట్ సెషన్ తీసుకొని సెక్యూరిటీ గ్రూప్‌లో నేను ఎస్ఎస్హెచ్ ఇచ్చానా? లెట్ మీ చెక్. ఓకే. MySG వేర్ ఇట్ ఈస్ దిస్ వన్. MySG ఇక్కడ ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ రూల్స్ ఉన్నాయి కదా! ఔట్‌బౌండ్ రూల్స్‌తో మనకు అవసరం లేదు. ఇన్‌బౌండ్ రూల్స్‌లో నేను దానికి కనెక్ట్ కావాలి అంటే ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్ అండ్ యాడ్ దేన్ని నాకు ఏది కావాలి ఇక్కడ ఎస్ఎస్హెచ్ కావాలి. ఎస్ఎస్హెచ్ అండ్ పోర్ట్ 22 కస్టమ్ అలో ఆల్ ఎనీవన్ ఎనీవేర్. ఇది డిస్క్రిప్షన్ కావాలి అంటే నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. అలో ఎస్ఎస్హెచ్ అని చెప్పేసి సేవ్ రూల్స్. ఇంకా మీకిక్కడ అలో ఎస్ఎస్హెచ్ ఇక్కడ నేనేది ట్యాగ్స్‌లో ఏమిచ్చాను ట్యాగ్స్ వేర్ ఇట్ ఈస్. ఇక్కడ ట్యాగ్స్‌లో ఏమి ఇవ్వలేదా? నో ఇష్యూస్. ఓకే. ట్యాగ్స్‌లో ఏమి ఇవ్వలేదు. నేను యాక్చువల్‌గా అక్కడ డినే అని ఇచ్చాను కదా! దాన్ని చేంజ్ చేద్దాము అనుకున్నాను స్టార్టింగ్‌లో. దిస్ వన్ డిస్క్రిప్షన్‌లో దీన్ని చేంజ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. లెట్ మీ చెక్ యాడ్ ఎ న్యూ ట్యాగ్. హ్మ్. ఓకే. అవసరం లేదు. ఇక్కడ డినే అని చెప్పేసి మీరు ఆ డిస్క్రిప్షన్‌లో అలో అనుకోండి. డిస్క్రిప్షన్ ఏమన్నా చేంజ్ చేయడానికి స్కోప్ ఉందా నాకు? Manage tags. Not here. Manage tags. Come on. Description. From where I can change this. ఓకే. వదిలేసేయండి. అదేం పెద్ద విషయం కాదు. జస్ట్ డిస్క్రిప్షన్ మాత్రమే. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను? నా MySG అనే దాంట్లో ఇన్‌బౌండ్ రూల్స్‌లో ప్రీవియస్‌గా ఎస్ఎస్హెచ్ కనెక్ట్ అవ్వాలి. అంటే నేను ఆ ఇన్‌స్టెన్స్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ కావాలి అని ఇవ్వలేదు. ఇప్పుడు నేనేమిస్తున్నా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి చేంజ్ చేసి సేవ్ చేశాను. ఇమ్మీడియేట్‌గా చూడండి ఇప్పుడు ఇన్‌స్టెన్స్ ఏదైతే ఉందో ఈ ఇన్‌స్టెన్స్ కనెక్ట్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇమ్మీడియేట్‌గా ఎంత ఫాస్ట్‌గా వర్క్ అవుతుందో మీరొకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. ఈ రకంగా మనకు యూఐ ఉంటుంది. ఈ రకంగా అంటే నువ్వు అమెజాన్ లినక్స్ 2023కి aws.com లినక్స్ ఏది నీ 238 37 238 అనేది ఏది ఇక్కడ మీరు చూసుకుంటే
37,238 నీ ప్రైవేట్ ఐపీ. అంటే నువ్వు యూజ్ చేసింది పబ్లిక్. నువ్వు దేనికి కనెక్ట్ అయినావు ప్రైవేట్. అంటే రెండింటికి మ్యాప్ కావాలి. మళ్ళీ మీరు ఒకసారి కనెక్ట్ అని కొట్టి చూసినారంటే ఇక్కడ చూడండి పబ్లిక్ ఐపీ అనేది మీరు చూస్తున్నారు. దీని త్రూ మీరు కనెక్ట్ అయిన వెంటనే నాకు ఏదొచ్చింది ఇక్కడ ప్రైవేట్. అంటే ఆ రెండింటికి మ్యాప్ అయినాయి. అంటే పబ్లిక్, ప్రైవేట్ రెండింటికి మ్యాచ్ అయినాయి అని చెప్పేసి అర్థం. ఇఫ్ ఇన్ కేస్ నేను మళ్ళీ ఒకసారి ఏం చేస్తానంటే మీకు ఒక క్లారిఫికేషన్ కోసం జస్ట్ ఇక్కడ ఈ రూల్ అనేది సేవ్ చేశాను. సేవ్ చేసి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి చూస్తా. కనెక్ట్ అవ్వడానికి చూసిన వెంటనే అది డినై చేస్తది. ఎందుకంటే ఆ సెట్ ఆఫ్ రూల్స్‌లో నేను ఇన్‌బౌండ్ రూల్స్‌లో ఆ ఎస్ఎస్‌హెచ్ అనేది ఇమ్మీడియేట్‌గా తీసేసాను. ఓకే. ఈ రకంగా మనకు వర్క్ అవుతుంది. అంటే సెక్యూరిటీ గ్రూప్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే అదొక ఫైర్‌వాల్ లాగా మీకు వర్క్ అవుతుంది. ఎవరిని అలో చేయాలి, ఎవరిని డినే చేయాలి. డినే చేయాలి అని చెప్పేసి. కాబట్టి సెక్యూరిటీ గ్రూప్స్ ఆర్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఇన్‌స్టెన్స్‌ని మీరు లాంచ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్‌గా మనం ఏం చేయాలి? ఇన్‌స్టెన్స్‌ని మీరు టర్మినేట్ చేయడము. దీంట్లో మనకు ఆప్షన్స్ ఎన్నుంటాయి? స్టాప్, రీబూట్, టర్మినేట్. ఇక్కడ టర్మినేట్ గూడా నువ్వు టర్మినేట్ ప్రొటెక్షన్ గూడా పెట్టుకోవచ్చు. అంటే బై మిస్టేక్ నేను దీన్ని డిలీట్ చేయడానికి స్కోప్ లేకుండా గూడా పెట్టుకోవచ్చు. అది ఏ రకంగా అంటే యాక్షన్స్‌లోకి వెళ్ళామంటే ఇన్‌స్టెన్స్ సెట్టింగ్స్ అండ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ ఎక్కడుందన్నా ఉందో చూడండి. చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్. ఇది ఎనేబుల్. అది యాక్చువల్‌గా డిజేబుల్‌లో ఉంది. ఎనేబుల్. ఇది ఎనేబుల్‌లో చేసినాను అంటే, ఇప్పుడు ఇన్‌స్టెంట్ స్టేట్‌లోకి వెళ్లి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం పేజ్‌ని. నువ్వు ఫోర్స్‌ఫుల్‌గా దాన్ని టర్మినేట్ చేసినా కూడా అది టర్మినేట్ అవ్వదు. చూడండి కావాలంటే స్కిప్ టర్మినేట్. ఏమనొస్తుంది? బాబు ఇక్కడ ఏదో టర్మినేట్ చేయడానికి నాకు అలౌ చెయ్యట్లేదు. నేనేం చేశాను బై మిస్టేక్ ఏమన్నా ఇది టర్మినేట్ చేస్తానేమోనని ప్రొటెక్షన్ కోసం నేనేం చేసినా, ఇక్కడ ఇన్‌స్టెన్స్ సెట్టింగ్స్‌లో చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ అని చెప్పేసి పెట్టుకున్నా. దీన్ని ఎనేబుల్‌లో ఉంది. మళ్ళీ డిజేబుల్ చేశాను. అంటే ఇప్పుడు నేను టర్మినేట్ చేస్తే నాకిక్కడ రెడ్ సింబల్ రాదు. డైరెక్ట్‌గా అయిపోతది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకింకా రీబూట్ అనే ఆప్షన్, స్టాప్ అనే ఆప్షన్ ఉంది కదా! మీరు యూజ్ చెయ్యట్లేదు. బట్ ఈ ఇన్‌స్టెన్స్ మీకు అవసరం అనుకున్నప్పుడు మీకు చార్జెస్ తక్కువ పడాలి అనుకుంటే. బట్ మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి మనం ఎప్పుడైనా కూడా టర్మినేటే చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఐయామ్ స్టాపింగ్. నేను ఇన్‌స్టెన్స్‌ని ఏం చేస్తున్నా? జస్ట్ స్టాప్ చేస్తున్నా. రిఫ్రెష్. అది ఇమ్మీడియేట్‌గా స్టాప్ అయిపోతది. జస్ట్ స్టాప్డ్ అని పడాలి. స్టాప్ చేస్తున్నా. కమ్ ఆన్. ఓకే. ఇది స్టాప్ అయిపోతది. నేను అగైన్ మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు స్టాప్ చేసుకోవాలి అనుకుంటే, మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేసి ఇంకా ప్రాపర్‌గా స్టాప్ కాలేదు ఆ ఇన్‌స్టెన్స్. దానిపైన ఏదో ఆపరేషన్ జరుగుతోంది అని చెప్పేసి నాకిక్కడ చూపిస్తుంది. ఫెయిల్ టు స్టార్ట్ ది ఇన్‌స్టెన్స్. ది ఇన్‌స్టెన్స్ ఈస్ నాట్ ఇన్ ది స్టేట్ ఫ్రమ్ విచ్ ఇట్ క్యాన్ బి స్టార్టెడ్. అంటే అది ఆ స్టేట్‌లో లేదు నువ్వు స్టార్ట్ చేయడానికి. అది ప్రాపర్‌గా ఇక్కడ స్టాప్ అయిన తర్వాతనే నువ్వు దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయగలుగుతావు. ఇప్పుడు స్టాప్ అయింది కదా! ఇప్పుడు స్టాప్ అయిన తర్వాత మళ్ళా చూడండి స్టార్ట్ చేస్తే ఆ ఆపరేషన్ అనేది సక్సెస్‌ఫుల్లీ ఇనిషియేటెడ్. ఓకే. పెండింగ్ స్టేట్. ఇప్పుడు నువ్వు కావాలి అనుకుంటే నీకు మళ్ళీ ఏది నువ్వు ఇన్‌స్టెన్స్‌ని స్టాప్ చేయొచ్చు. నేను టర్మినేషన్ ప్రొటెక్షన్ ఇక్కడ తీసేసాను గదా! కాబట్టి ఈ ఇన్‌స్టెన్స్‌ని ఇప్పుడు టర్మినేట్ చేసినా కూడా అది టర్మినేట్ కూడా సక్సెస్‌ఫుల్లీ అవుతుంది. ఎందుకంటే నేను దాన్ని డిజేబుల్ చేశాను. టర్మినేషన్ ప్రొటెక్షన్ అనే దాన్ని. ఆ రకంగా గూడా మనము తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి వేర్ ఇట్ ఈస్ నా సెక్యూరిటీ గ్రూప్స్‌లోకి వెళ్తాం. నా సెక్యూరిటీ గ్రూప్స్ ఇక్కడ ఏది డిలీట్ అవుతుందా? డిలీట్ అవ్వదు. ఎందుకంటే నేను మాన్యువల్‌గా అది సెపరేట్‌గా క్రియేట్ చేసుకున్నది కాబట్టి మీరు దాన్ని కూడా అన్నెసెసరీ వాటిని మీరు డిలీట్ చేయండి. డిలీట్ సెక్యూరిటీ గ్రూప్. ఇది దేనితోనో అసోసియేట్ అయింది. వన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అసోసియేటెడ్. అంటే నాకు ఆ ఇన్‌స్టెన్స్ ఏదైతే ఉందో దానికి ఈ ఎస్‌జీ సెక్యూరిటీ గ్రూప్ మ్యాప్ అయ్యి ఉంది గదా! ఇది ఇంకా ప్రాపర్‌గా డిససోసియేట్ కాలేదు. అంటే దానికి మ్యాప్ అయ్యి అనేది ఇంకా రన్నింగ్ స్టేట్‌లోనే ఉంది. నీకు వన్స్ ఒకసారి ఆ ఇన్‌స్టెన్స్ అనేది ప్రాపర్‌గా ఇన్‌స్టెన్స్ అన్నది వేర్ ఇట్ ఈస్ మై ఇన్‌స్టెన్స్ ప్రాపర్‌గా ఇప్పుడు టర్మినేట్ అయింది. టర్మినేట్ అయిన తర్వాత ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి డిలీట్ చేయడానికి ఇప్పుడు అలౌ చేస్తది. ఎందుకంటే అది ప్రాపర్‌గా టర్మినేట్ అయిపోయింది గదా! టర్మినేట్ అయిపోయిన తర్వాత మీకు అలౌ చేస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ నాట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ విల్ నాట్ బి డిలీటెడ్. చూద్దాం. ఇంకొక ఇదేం లేదు. అక్కడ ఇంకా యూజ్ స్టేట్‌లోనే ఉంటది. దట్ ఈస్ లైక్ వన్స్ ఒకసారి అది అయిపోయిన తర్వాత మీకేమవుతుంది అంటే ఆటోమేటిక్‌గా అది డిలీట్ చేయడానికి మనకు అలౌ చేస్తుంది. అంతే. అంతకు మించి ఏం లేదు. ఓకే. అంతలోపల దీన్ని మళ్ళీ డిలీట్ చేద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత. అంతవరకు మనం టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక ఇన్‌స్టెన్స్ లాంచ్ చేస్తాం. ఇంకొక ఇన్‌స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు నాకు
వేర్ ఇట్ ఈస్ ఇక్కడ ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు మై సెకండ్ సెక్స్ కదా నాయన, అది టైపో మిస్టేక్. మై సెకండ్ ఇన్స్టెన్స్ లో సేమ్ అవే తీసుకుంటాను. బట్ ఇక్కడ నాకు ఏదైతే కీపేర్ వితౌట్ అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎడిట్ లో ఇవన్నీ నో ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఆటో అసైన్ ఐపీ అడ్రస్ అనేది ఎనేబుల్ ఉంది కదా, దీన్ని డిసేబుల్ లో పెడతాను. మీకు డిఫరెన్స్ ఏది అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే, పబ్లిక్ ఐపీకి డిఫరెన్స్ ఏంటి అనేది కనిపిస్తుంది. ఇక్కడ డిసేబుల్ చేశాను కదా, లాంచ్ చేస్తుంది. ఇన్స్టెన్స్ లాంచ్ కనుక ఎక్కువ టైం ఏం పట్టదు. ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత నా ఈ సిటీలో రన్నింగ్ మిషన్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 రన్నింగ్ మిషన్. దీనికి కనెక్ట్ అయిదాము. ఇది ప్రాపర్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు పబ్లిక్ ఐపీ రాలేదు. ఎందుకంటే ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అన్నది నువ్వేం చేసినావు, ఇక్కడ డిజేబుల్ చేసినావు. ఎనేబుల్లో లేదు అది, కాబట్టి నీకు పబ్లిక్ ఐపీ రాదు. పబ్లిక్ ఐపీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఒక ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వగలుగుతావు. లేనప్పుడు కూడా కనెక్ట్ కావచ్చు, అది మనం నెక్స్ట్ సెషన్స్ లో చూద్దాము. బట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో మనకు పబ్లిక్ ఐపీ లేకుండా కనెక్ట్ అవ్వలేం. నీకు ఎస్ఎస్హెచ్ అనేది ఎనేబుల్లో ఉన్నప్పటికీ. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ లో ఇది డిలీట్ చేద్దాం. ఓకే, డిలీట్ అయిపోయింది. నేను క్రియేట్ చేసుకున్నది. అండ్ దీనికోసం ఏది ఒక లాంచ్ విజర్డ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ అయింది. నేను క్రియేట్ న్యూ అని చెప్పేసి ఇన్స్టెన్స్, అంటే ఇప్పుడు ఇంకొకటి సెకండ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను కదా, దాంట్లో ఎస్ఎస్హెచ్ ఉందా లేదా అనేది చూద్దాం ఒకసారి. నా సెక్యూరిటీలో ఉంటుంది కదా, సెక్యూరిటీ దిస్ వన్ అండ్ ఎస్ఎస్హెచ్ ఆల్రెడీ కనెక్ట్ కావడానికి ఇక్కడ రూల్స్ లో ఉంది. అంటే ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వగలుగుతామా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. 100% అది ఉన్నప్పటికీ కూడా మనం కనెక్ట్ అవ్వలేము. ఎందుకు అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షనే హైలైట్ కావట్లేదు. ఎందుకు బాబు? నీకు దానికోసము కనెక్ట్ యూజింగ్ ఏ పబ్లిక్ ఐపీ, నీకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి. దెర్ ఈస్ నో పబ్లిక్ ఐపీ V4 ఆర్ V6 ఇక్కడ అసైన్ అయ్యి లేవు. నువ్వు లేకుండా అంటే మెయిన్ డోర్ ను క్లోజ్ చేసినావు. నువ్వు మెయిన్ డోర్ ను క్లోజ్ చేసి ఇంట్లోకి రమ్మని చెప్తాను. నేను ఏ రకంగా రావాలి అని చెప్పేసి అది మనం రిటర్న్ క్వశ్చన్ వేస్తుంది. దీనికి అర్థం ఏంటంటే నువ్వు ఇంట్లోకి రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేస్తున్నావు, బట్ మెయిన్ డోర్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసినావు. ఓకే, పబ్లిక్ ఐపీ అనేది ఇక్కడ నాకు మెయిన్ డోర్ లాగా వర్క్ అవుతుంది. నువ్వు ఆ పబ్లిక్ ఐపీ అనేది నాకు ఇక్కడ లేదు. ఏ రకంగా నేను రావాలి? అది బయటనే ఉండి వెయిట్ చేస్తానే ఉంటుంది. ఓకే, దీనికి మళ్ళీ పబ్లిక్ ఐపీ అసైన్ చేసుకుంటే అవుతుంది. ఏ రకంగా అసైన్ చేయొచ్చు పబ్లిక్ ఐపీ? ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ అంటే యాక్షన్స్ లోకి వెళ్ళండి. ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ సబ్నెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్నెట్స్ లో ఆటో అసైన్ ఐపీ అడ్రస్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏవి అంటే మనం ఇన్స్టెన్స్ ఫస్ట్ ఏవైతే లాంచ్ చేస్తామో ఆ లాంచ్ చేసేటప్పుడే కొన్ని సెట్టింగ్స్ అనేటివి డిఫాల్ట్ గా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో మనము యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత మనము దానిలో మోడిఫై చేయలేము. లైక్ ఫస్ట్ టైం స్క్రిప్ట్ ఇవ్వడానికి ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఆ రకంగా మనం నెక్స్ట్ సెషన్ లో ఏం చేద్దామంటే 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసి ఒకదానికి పబ్లిక్ ఐపీ తీసుకుంటాను, ఒకదానికి పబ్లిక్ ఐపీ తీసుకోను. అంటే ఒకదానికి ఎనేబుల్ చేస్తాను, ఒకదానికి డిజేబుల్ చేస్తాను. బట్ నేను ఆ డిజేబుల్ అంటే ఈ రకంగా పబ్లిక్ ఐపీ రాని దానికి కూడా నేను కనెక్ట్ అవుతాను. ఏ రకంగా కనెక్ట్ అవుతాను అనేది మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. అంతవరకు ఇది ఒకసారి అంటే దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయి అంటే వాడు ఏవేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు అనే దానిపైన కొద్దిగా ఫోకస్ చేయండి అండ్ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా వాట్ యు హ్యావ్ టు డూ 100% మర్చిపోకుండా ఈ ఇన్స్టెన్స్ అనేటివి డిలీట్ అనేది మర్చిపోకండి. ఎందుకంటే మీరు డిలీట్ చేయకపోతే ఈ సర్వీస్ ఏదైతే ఉందో, ఈ రిసోర్స్ ఏదైతే ఉందో మీకోసం అమెజాన్ వాడు రిజర్వ్ చేసి పెట్టింటాడు కాబట్టి దానికి చార్జెస్ పడుతూనే ఉంటాయి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఏ రీజియన్ లో వర్క్ చేస్తున్నారు అనేది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఒకసారి పేజ్కి లాగిన్ అయిన వెంటనే ఇక్కడ రీజియన్ సెలెక్ట్ చేసుకోండి, అంటే చూస్ చేసుకోండి నేను ఏ రీజియన్ లో ఉన్నాను అని చెప్పేసి. దాంతో పాటు ఇంకా నా సెక్యూరిటీ గ్రూప్స్ లో ఇదేది నేను ఇప్పుడు క్రియేట్ చేసుకున్నది లాంచ్ విజర్డ్ 1 అని చెప్పేసి దీన్ని డిలీట్ చేస్తాను. ఇది డిలీట్ అవుతుందో లేదో ఒక ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి ఇప్పుడే డిలీట్ కాదు. ఇట్ విల్ టేక్ 1 or 2 minutes. అగైన్ ఐ ట్రై వన్స్ అగైన్. నో, ఇట్స్ నాట్ వర్కింగ్. డిలీట్ అవుతుంది బట్ నాకు ఇన్స్టెన్స్ అక్కడ టర్మినేట్ కాలేదు కాబట్టి. ఇక్కడ డిఫాల్ట్ అనేటివి ఏమన్నా కనిపిస్తే అవి మాత్రం బై మిస్టేక్ కూడా డిలీట్ చేయకండి. అవి VPCలో కావచ్చు, సెక్యూరిటీ గ్రూప్స్ లో కావచ్చు, వాట్ ఎవర్ ఏవైనా కావచ్చు. అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసే డిఫాల్ట్వి మీరు డిలీట్ చేయకండి. వన్స్ ఒకసారి మీరు సబ్జెక్ట్ లో ఫర్ నాలెడ్జ్ బాగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు డిలీట్ చేసినా కూడా మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు కాబట్టి ఇవి డిలీట్ చేసినారు అంటే మీకు
అవి లాంచ్ చేయడం కష్టం అవుతుంది. దట్ ఈస్ ద రీజన్. ఓకే. వన్స్ ఒకసారి ఇది టర్మినేట్ నా ఓకే. ఇది కూడా అయిపోయింది. రిఫ్రెష్ చేసినామంటే నేను ఇప్పుడు సెకండ్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు క్రియేట్ చేసుకున్న ఎస్జీ కూడా డిలీట్ అయిపోయింది. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ద సేమ్ టైం ఏవైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. రైట్. థ్యాంక్ యూ.